టైం నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అభివృద్ధి ప్రదాత మా నాయకుడు మరి పెద్దల హానరబుల్ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భూమినవానైతాడు గిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, శాసన మండలి సభ్యుడిగా 2023 ఎన్నికలలో నేను ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే రాష్ట్ర స్థాయి నాయకుల సమన్వయం చేసిన మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, నాకు అత్యంత ఆప్తులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అదేవిధంగా మరొక ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు, శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా నిజాయితీకి మారు పేరు దాదాపుగా 4 దశాబ్దాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే నిజామాబాద్కే జిల్లాకే వన్నె తెచ్చిన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మాజీ విప్ ఎరావత్ అనిల్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖ నాయకులు, వివిధ గ్రామాల నుంచి నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ముందు వరుసలో ఉండి మా ఆడబిడ్డలు ఈరోజు ఇక్కడ అందరూ హాజరయ్యి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు అందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించాను. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు,
తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ. కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్నే ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అనంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన మచ్చలేని నాయకులుగా పనిచేసిన నాయకత్వాన్ని ఈ జిల్లా ప్రజలు మనకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు విలక్షణమైన తీర్పు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు 2014 తర్వాత 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతిగాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాద్ పసుపు బంగారంతో పోటీ పడుతుంది. ఆయల్లో ఒక క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే, క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల, పోరాటం దేశానికి ఆదర్శం. అందుకే ఈనాడు రైతాంగ పోరాట పటిమ ఉన్న, ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా. 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023